సేనా దోస్త్ ఏసేనా దోస్త్ ఏసేనా దోస్త్ నేను నమ్ముకున్న ఫ్రెండ్ ఏసేనా దోస్త్ నేను నమ్ముకున్న ఫ్రెండ్ శ్రేష్టమైనది ఇచ్చేదన్ హెచ్ఏఆర్టీ హార్ట్ శ్రేష్టమైనది ఇచ్చేదన్ హెచ్ఏఆర్టీ హార్ట్ పాటలు పాడి నాట్యము చేసి వాక్యము చదివి ప్రార్థన చేసి పాటలు పాడి నాట్యము చేసి వాక్యము చదివి ప్రార్థన చేసి యేసుకై ప్రకాశించదన్ ఎస్హెచ్ఐఎన్ షైన్ యేసుకై ప్రకాశించదన్ ఎస్హెచ్ఐఎన్ షైన్ లా లా. మూసుకున్నట్టయితే చిన్న ప్రార్థన చేసుకుందాము. ప్రేమ కనికరం గల మా గొప్ప తండ్రి, ఈ చిన్న తరుణం అనుగ్రహించినందుకు నీకు వేలాది వందనము చెల్లిస్తున్నాము. రాత్రంతా మంచి నిద్రను అనుగ్రహించి హృదయ కాలంలో మళ్ళీ నిన్ను ధ్యానించే భాగ్యం అనుగ్రహించినందుకు నీకు వందనము చెల్లిస్తున్నాము. నేను మరి సండే స్కూల్లో మరి ఈ పరిస్థితులను బట్టి మేము ఈ విధంగా జరుపుకుంటున్నందుకు కూడా మీకు వందనము చెల్లిస్తున్నాము. నేను ఈ విధంగా వాక్యం వింటున్న చిన్న బిడ్డలను మీరు ఆశీర్వదించి వారి కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి. అలాగే తండ్రి మా కుటుంబాలకందరికీ మీరు తోడినడగా ఉండండి తండ్రి. మరి కరోనా వైరస్ నుంచి మీ సన్నిధికి వచ్చిన విడిచి వెళ్ళిన కుటుంబాలను మీరు ఆశీర్వదించి దీవించి వారికి ఆదరణ కలిగించండి తండ్రి. అలాగే తండ్రి మరి ఈ కార్యక్రమంను నడిపిస్తున్న వైస్ సూపరింటెండెంట్ను మీరు దీవించి ఆశీర్వదించి మరి ఈ కార్యక్రమం అంతటను మీరే ఆది అంతమై నడిపించుకుంటారని యేసు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. Hi friends, I'm K. Suhani from Here My Auntie's class. Hello friends, I'm K. Sushani from Sushmita teacher's class. Let us sing under Sunday school songs. ఆవగింజక విశ్వాసం నీలో ఉన్నదా, కొండ వెల్లిసిలో పడమంటే ఓకే అన్నది, నీవే నమ్మాలంటే ఎన్నో చేసేయచ్చు యేసు, నీతో ఉంటే అన్ని సాధ్యమే. తీసేయ విశ్వాసం నాలో విశ్వాసం, దేవన్నెసే నీవే నీవు తెచ్చుకో. శంషంతో మగారు మీరు నమ్మలేరు యేసు మేము నమ్మినంతగా. అయ్యతో మగారు మీరు నమ్మలేరు యేసు మేము నమ్మినంతగా. పప్పారే బాపప్ప పప్పారే బాపప్ప పప్పారే బాపప్ప బాబా. ఆవగింజంత విశ్వాసం నీలో ఉన్నదా, కొండ వెల్లిసిలో పడమంటే ఓకే అన్నది. Praise the Lord. My name is Kevina Madhika. I am singing a song. Gulati puvullaga, Karen border coin laga, compute mouse laga. అన్నిటికన్నా స్పెషల్ అయ్యున్నా నేనింత స్పెషల్ అయింది నా యేసుని బట్టేగా. కలకాలం ఆయనకే సేవకులవుతా. నేనింత స్పెషల్ అయింది ఆ యేసుని బట్టేగా. కలకాలం ఆయనకే సేవకులవుతా. టెన్నిస్ బాల్ లాగా, ట్వింకిల్స్ ఆఫ్ మూన్ లాగా, డాడీ సెల్ ఫోన్ లాగా. అన్నిటికన్నా స్పెషల్ అయి ఉన్నా నేనింత స్పెషల్ అయింది నా యేసుని బట్టేగా. కలకాలం ఆయనకే సేవకునవుతా. నేనింత స్పెషల్ అయింది ఆ యేసుని బట్టేగా. కలకాలం ఆయనకే సేవకునవుతా. థ్యాంక్ యూ. ఆమేన్. Praise the Lord. Good morning. Now we are singing the song The Joy of the Lord is My Strength. Please join with us as we worship the Lord. The joy of the Lord is my strength. 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 If you want joy, you must sing for it. If you
want joy, you must sing for it. If you want joy, you must sing for it. The joy of the Lord is my strength. My heart is filled with laughter, ha 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 ha. My heart is filled with laughter, ha 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 ha. My heart is filled with laughter, ha 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 ha. The joy of the Lord is my strength. Oh, God lives in you and He lives in me. Oh, God lives in you and He lives in me. Oh, God lives in you and He lives in me. The joy of the Lord is my strength. Sushmita teacher's class. Today I am singing a song that is Yesu Rajuga Vachuchunnadu. Let us start that song. Yesu Rajuga Vachuchunnadu, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. లోకమంతా శ్రమకాలం, విడువబడుట బహుఘోరం. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. ఏడేళ్ళు పరిశుద్ధులకు విందవబోతోంది, ఏడేళ్ళు లోకం మీదికి శ్రమ రాబోతోంది. ఏడేళ్ళు పరిశుద్ధులకు విందవబోతోంది, ఏడేళ్ళు లోకం మీదికి శ్రమ రాబోతోంది. ఈ సువార్త మూయబడున్, వాక్యమే కరువగును. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. వెయ్యేళ్ళు పరిశుద్ధులకు విందవబోతోంది, వెయ్యేళ్ళు లోకం మీదికి శ్రమ రాబోతోంది. వెయ్యేళ్ళు పరిశుద్ధులకు విందవబోతోంది, వెయ్యేళ్ళు లోకం మీదికి శ్రమ రాబోతోంది. నీతి శాంతి వర్ధిల్లున్, న్యాయమే కనబడును. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. ఇదొక దేవతలంతా ఆయన ముందారా
సాగిలపడి నమస్కరించి గడగడలాడాలి. ఈ లోక దేవతలంతా ఆయన ముందారా సాగిలపడి నమస్కరించి గడగడలాడాలి. వంగని మోకాళ్ళన్నీ యేసయ్య ఎదుట వంగిపోవును. యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటారు. రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు. రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటారు. థ్యాంక్ యూ. Hello friends, I'm K. Suhani. I'm studying Kiran, my auntie's class from Sunday school. Today I'm going to sing a song that is Meluko Meluko. Let's start. Meluko Meluko Meluko. క్రైస్తవ యువక మేలుకో నీ జీవితంను సరిదిద్దుకో. క్రైస్తవ యువక మేలుకో నీ జీవితంను సరిదిద్దుకో. పాపమనే నిద్రలో మునిగి ఉన్న నీవు సిలువనే రక్షణలో తేలకుండినా జీవితం వ్యర్థము అంత్యము నాశనం. మేలుకో 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 క్రైస్తవ యువక మేలుకో నీ జీవితంను సరిదిద్దుకో. క్రైస్తవ యువక మేలుకో నీ జీవితంను సరిదిద్దుకో. శాపమనే భారంలో మూల్గుచున్న నీవు జీవమనే ముద్రతో బ్రతకకుండినా మరణము తప్పదు, మోక్షము దొరకదు. మేలుకో 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 క్రైస్తవ యువక మేలుకో నీ జీవితంను సరిదిద్దుకో. క్రైస్తవ యువక మేలుకో నీ జీవితంను సరిదిద్దుకో. లోకమనే సముద్రమున ఈదుచున్న నీవు సిలువనే నావలో తేలకుండినా విజయము దొరకదు, పరమునా చేరవు. మేలుకో 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 క్రైస్తవ యువక మేలుకో నీ జీవితంను సరిదిద్దుకో. క్రైస్తవ యువక మేలుకో నీ జీవితంను సరిదిద్దుకో. నీతిరాజు నీడలో నిలిచియుండుము, మహిమరాజు మహిమకై వేచియుండుము. వాక్యము విడువకు, ప్రార్థన మానకు. మేలుకో 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 క్రైస్తవ యువక మేలుకో నీ జీవితంను సరిదిద్దుకో. క్రైస్తవ యువక మేలుకో నీ జీవితంను సరిదిద్దుకో. ఈ లోకం నీది కాదు నీతి పౌరుడా, పరలోకం నీ కొరకై వేచి ఉన్నది. అందుకో ఇవిని హత్తుకో యేసుని. మేలుకో 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 క్రైస్తవ యువక మేలుకో నీ జీవితంను సరిదిద్దుకో. క్రైస్తవ యువక మేలుకో నీ జీవితంను సరిదిద్దుకో. క్రైస్తవ యువక మేలుకో నీ జీవితంను సరిదిద్దుకో. థ్యాంక్ యూ for giving this opportunity. I thank Sunday School Superintendent, Vice Superintendent, pastors, senior pastors, secretary, teachers, volunteers and each and everyone. Thank you. Righteousness.
Kesu Shiny. Hello friends, I'm K. Suhani. Today we are going to say a story from the Bible. That is about Job. Job is very faithful person and he believed only in God. He had 7 sons and 3 daughters and he got doubt, so he did sacrifices for them in the morning and he made them pure in the morning. And he had sheep, donkeys and camels and yokes of oxen that we see in Job 1st chapter 3rd verse. Please refer the Bible. He possessed 7,000 sheep, 3,000 camels, 500 yoke of oxen, and 500 female donkeys, and very many servants. So that this man was the greatest of all the people of the east. This news went into the heaven and all the angels and Satan came to God. Then God called Satan and said, Satan, see how Job is. He had all things, but he believed in me. Then Satan said, God, you gave him all things, properties, lands, and you gave him sons, daughters, all. So he believed in you. But if you destroy those things, then definitely he scolds you. Then God gave him opportunity to destroy all things. But God kept him a condition that you should not harm Job. Then Satan, when his daughters and sons are in feast, a big tsunami came and killed the daughters and son. His servants, camels, sheep, donkeys, all have been killed by his enemies and others. And this bad news came to Job, and he tore his upshirt and trimmed his hair and kneeled down and said, God, when I born, I am single. When I will die, I will be single. You gave me these all things. You have the right to destroy these all things. After that, angels and Satan came to God. Then God said, uselessly you have made these all things, but still the Job is believing me. Then Satan said, God, you have just destroyed his family and properties, not him. If you do anything to his body, he will definitely scold you. Then God gave him opportunity to do anything. Then the Satan makes him like he got whole body pimples and anybody are not able to find his Job. Then his wife comes and say, why are you believing still in God? Scold God and die. Then Job said, you stupid. When we are happy and God gave us everything, we are believing in God and we are praising God. And if God destroys all things, why should I scold God? Then his 3 friends, Eliphaz, Bildad and Zophar, came to him and sat on the ground and prayed for him 7 days loudly. By seeing his faith and all things, God made his things twice and he lived happily. We see this in 42nd chapter from 12th verse to 17 verses. 42nd chapter 12 to 17 verses. And the Lord blessed the latter days of Job more than his beginning. And he had 14,000 sheep, 6,000 camels, 1,000 yoke of oxen, and 1,000 female donkeys. He had also 7 sons and 3 daughters. And he called the name of the first daughter Jeremiah, and the name of second daughter Kezai, and the name of the third Keren Hapach. And in all the land there were no women so beautiful as Job's daughters. And their father gave them an inheritance among their brothers. And after this, Job lived 140 years and saw his sons and his sons' sons 4 generations. And Job died an old man and full of days. From this story, we learn that when we are in problems and when we are happy, if we are in problems, if we scold God, we will not get any
anything. But when we are happy and when we are in problems, if we behave samely, if we believe in God, then we will guaranteely get a result for our hard work. So please be, while you are happy or while you are in problems, please believe in God. Thank you for giving us this opportunity. I thank Sunday School Superintendent, Vice Superintendent, Secretary, Pastors, Senior Pastor, teachers, volunteers and each and everyone. Thank you. Let us bow down our heads and pray. Our gracious Heavenly Father, thank you so much for giving us this wonderful day, Father. Thank you for helping us to do virtual Sunday school who are participating in this program. Please bless them, Father, and help our Sunday school superintendent, vice superintendent, and pastors, each and every children, teachers, and volunteers to bless them, Father, and help them to do virtual Sunday school successfully, Father. Thank you for helping us to do successfully virtual Sunday school, and today who are telling message, please help them, Father. Help us to understand that message, Father. In Jesus' almighty name I pray. Amen. Thank you. Praise the Lord. My name is Lizzie Fiona. Today I am telling 12 disciples of Jesus Christ. Simon Peter, Andrew his brother, James the son of Zebedee, John his brother, Philip and Bartholomew, Thomas, Matthew the tax collector, and James the son of Alphaeus, Judas Thaddeus, Simon the Cananaean, Judas Iscariot. Thank you. Praise the Lord. This is Alex Matthew. I am going to recite Psalms 103. Bless the Lord, O my soul, and all that is within me, bless his holy name. Bless the Lord, O my soul, and forget not all his benefits. Who forgives all your iniquities, who heals all your diseases, who redeems your life from destruction, who crowns you with loving kindness and tender mercies, who satisfies your mouth with good things, so that your youth is renewed like the eagles. The Lord executes righteousness and justice for all that are oppressed. He made known his ways unto Moses, his acts unto the children of Israel. The Lord is merciful and gracious, slow to anger and abundant in mercy. He will not always side, neither will he keep his anger forever. He has not dealt with us according to our sins, nor rewarded us according to our iniquities. For as the heaven is high above the earth, so great is his mercy towards them that fear him. As far as the east is from the west, so far he has removed our transgressions from us. Like as a father pities his children, so the Lord pities them that fear him. For he knows our frame, he remembers that we are dust. As for man, his days are as grass, as a flower of the field, so he flourishes. For the wind passes over it, and it is gone, and the place they shall know it no more. But the justice of the Lord is from everlasting to everlasting upon them that fear him, and his righteousness unto children's children, to such as keep his covenant, and to those that remember his commandments to do them. The Lord has prepared his throne in the heavens, and his kingdom rulers over all. Bless the Lord, all ye angels that excel in strength, that do his commandments, hearkening unto the voice of his word. Bless you, the Lord, all ye hosts, ye ministers of his, that do his pleasure. Bless the Lord in all works, in all places of his dominion. Bless the Lord, O my soul. Thank you. Praise the Lord. My name is Kevina Madhukar. I am studying 2nd class. I am telling about Psalms 20 chapter from the Holy Bible. The Lord is my shepherd, I shall not want. He makes me to lie down in the green pastures. He leads me beside the paths of righteousness for his name's sake. Though I walk the valley of death, I will fear no evil. Your rod and your staff, they comfort me. You anoint my head with oil. My cup runs over. Surely goodness and mercy shall follow me all the days of my life, and I will dwell in the house of Lord forever. May God bless Jesus. Amen. Hi friends, praise the Lord. My name is Faithy Florence, and now I am going to tell you about a Bible story. I am going to tell a story which Jesus had told as a parable. Once there was a very rich man who had a lot of money. He wanted to go to a long journey, so he divided his wealth between his 3 servants. For the first servant, he gave 5 gold coins, and to the second servant, he gave
2 gold coins, and to the third servant he gave 1 gold coin. He divided this wealth according to their abilities. The first servant and the second servant invested their money and made the money double by using their abilities by doing business. But the third servant hided his 1 gold coin in the ground safely. When the master returned from his long journey, he asked the 3 servants to come. The first servant told that, Master, I have invested the money which was given by you, and I had able to make it double. And the second servant said, I also invested the money and made it double. I have 2 more gold coins. And the third servant said, Master, I had hid it safely. But the master said to the first and the second servants, you are faithful to me. You are faithful in the less amount which I gave, and you are able to make it double. So I will put you in charge into the greater things. So, but he scolded the third servant. He made him to go out of his house. Jesus explained this parable saying that we have to use our talents, our skills and our abilities in doing the God's work. All of us must have a little or big talents. Like we will be good in, some of us are good in studies, or some of us are good in sports, or some of us are good in any other extracurricular activities. But we need to have to be good in that, and we need to praise God. Thank you. Praise the Lord. My name is Komal. Today I am saying all books of New Testament: Matthew, Mark, Luke, John, Acts, Romans, 1 Corinthians, 2 Corinthians, Galatians, Ephesians, Philippians, Colossians, 1 Thessalonians, 2 Thessalonians, 1 Timothy, 2 Timothy, Titus, Philemon, Hebrews, James, 1 Peter, 2 Peter, 1 John, 2 John, 3 John, Jude and Revolution. Thank you. Have a nice day. My name is B. Aparanjita. Now I am reading Psalms 84 chapter 1 to 12 verses. How lovely is your tabernacle, O Lord of hosts! My soul longs, yes, even faints for the courts of God. My heart and my flesh cry out for the living God. Even the sparrow has found a home, and the swallow a nest for herself, where she may lay her young, even your altars, O Lord of hosts, my King and my God. Blessed are those who dwell in your house, they will still be praising you. Blessed is the man whose strength is in you, whose heart is set on pilgrimage. As they pass through the valley of Baca, they may get a spring in the rain, also covers it with pools. They go from strength to strength, each one appears before God in Zion. O Lord God of hosts, hear my prayer, give ear, O God of Jacob. Selah. O God, behold our shield, and look upon the face of your anointed. For a day in your courts is better than 1,000. I would rather be doorkeeper in the house of my God than dwell in the tents of wickedness. For the Lord God is a sun and shield. The Lord will give grace and glory. No good thing will he withhold from those who walk uprightly. O Lord of hosts, blessed is the man who trusts in you. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పల్లగొప్ప తండ్రి, గడిచిన కాలమందు కాచి కాపాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. మిమ్మల్ని ఆరాధించుటకు ఈ సమయం దయచేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. తండ్రి, మా చర్చి సూపరింటెండెంట్ని, వైస్ సూపరింటెండెంట్ని, పాస్టర్స్ని, టీచర్స్ని, వాలంటీర్స్ని, పిల్లల్ని అందరినీ కాపాడు తీర్చండి అయినా తండ్రి. మాకు ఆన్లైన్ క్లాసెస్ వచ్చేటట్టు చూడండి అయినా తండ్రి. మేము మంచి చదువును అనుభవించండి అయినా తండ్రి. అనుగ్రహించండి నాయన. యేసయ్య శక్తిగల నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.
ప్రైజ్ ద లార్డ్. ఐఎమ్ ఆడి షాండ్రుత్, డాటర్ ఆఫ్ ఆర్బి దయాకర్ రావు. ఈనాటి వాక్యము లూకాసు సువార్త 2వ అధ్యాయము 8వ వచనము నుండి 14వ వచనము వరకు. లూకాసు సువార్త 2వ అధ్యాయము 8 నుండి 14వ వచనము వరకు. ఆ దేశములలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి యొక్క తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పెను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడనుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన కిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. దేవుని తన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. ప్రైజ్ ద లార్డ్. మై నేమ్ ఇస్ ఎం సహవాస్ లాజరస్. అందరూ కళ్ళలోంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుంటాం. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రమైన ఉదయకాల సమయంలో మిమ్మల్ని ధ్యానించుకుంటూ ఇచ్చిన కృతజ్ఞతలు చెప్తున్నాను. మీ పునరుద్ధ దినాన్నైనా మీ మందిరాలు మూయబడి ఉన్నాయినైనా ఆన్లైన్ ద్వారానైనా సండే స్కూల్ అయితేనేమి, తెలుగు సర్వీస్ని అయితేనేమి, ఇంగ్లీష్ సర్వీస్ని అయితేనేమి జరుపుకుంటుండగా వందనాలైనా నేను చేసిన పాపాలన్నింటినీ క్షమించండి. పగటి ఎట దెబ్బైనా రాత్రి మీద దెబ్బైనా తగలకుండా కాచి కాపాడండి. దేశాలను పంపిస్తున్న కరోనా వైరస్ అయినా దానికి మెడిసిన్ ఏది లేదన్నా కానీ ఒక మెడిసిన్ అది మీరేనైనా ఆ కరోనా వైరస్ అనేది తీసుకురాలేనైనా. ఈ కరోనా వైరస్ కింద పనిచేసే పోలీసులనేమి, నర్సులనేమి, డాక్టర్లనేమి, మెడికల్ సిబ్బందినేమి మీరు ముట్టి స్వస్థపరచనైనా ఆ కరోనా వైరస్ అనేది తీసుకురాలేనైనా. మీ మందిరాలు తిరగబడుటకు సహాయం దయచేయండి. క్రీస్తునామంలో ప్రార్థించడి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. క్రీస్తునందు ప్రియ చిన్న బిడ్డలారా, యేసుక్రీస్తు నామంలో మీకందరికీ శుభములు తెలియజేయుచున్నాను. యేసుక్రీస్తు ప్రభు మనకి పరిశుద్ధ దినాన్ని అనుగ్రహించినందుకు దేవాది దేవునికి వందనాలు. మొట్టమొదటిగా నాకు ఈ అవకాశం, ఈ వాక్యం అందించటకు ఇచ్చిన అవకాశం బట్టి దేవాది దేవునికి ఎనలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకొంచున్నాము. చిన్న బిడ్డలారా, క్రీస్తునందు ప్రియమైన వారులారా, ఈరోజు మనము ఉత్తమమైన బహుమతి గురించి మనము తెలుసుకోబోతూ ఉన్నాం. ఉత్తమమైన బహుమతి ఏంటి అనేది ఈ లెసన్లో మనకు తెలియబడుచున్నది. బిడ్డలారా, మీరందరూ మీకు బర్త్డే అంటే చాలా ఇష్టం కదా. ఈ బర్త్డేకి మీ బర్త్డే వస్తుందంటే వారం 10 రోజుల నుంచి మీరు ప్రిపేర్ అవుతూ ఉంటారు కదా. మమ్మీ నాకు ఆ డ్రెస్ కావాలి, మమ్మీ నాకు ఈ షూస్ కావాలి, మమ్మీ ఇది కావాలి, అవన్నీ మమ్మీ వాళ్ళకు, డాడీ వాళ్ళకు ప్రెజర్ చేస్తూ ఉంటారు. ముందుగానే అడిగి ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. తర్వాత వాళ్ళని, వీళ్ళని, ఫ్రెండ్స్ని, నైబర్స్ని, వాళ్ళని అందరినీ పిలుచుకోవాలా అని మీరు ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. సరే, మీ సెలబ్రేషన్ అయిన తర్వాత మీ సెలబ్రేషన్లో మీ ఫ్రెండ్స్ కానీ నైబర్స్ కానీ వారందరూ కూడా ఏం చేస్తున్నారు? మీకు గిఫ్ట్స్ ఇస్తారు కదా. ఆ గిఫ్ట్స్ చూసుకున్నప్పుడు మీరు ఎంత సంతోషపడతారో, అదేవిధంగా యెహోవా దేవుడైన తండ్రి మనకు ప్రత్యేకమైన బహుమతి మన కోసము అందించినాడు. ఏంటి ఆ బహుమతి అని అంటే, యేసుక్రీస్తు ప్రభువు పుట్టుకనే మనకు ఒక ప్రధానమైన బహుమతి. సరే, ఆయన ఎలా జన్మించినాడు? కన్యక గర్భవతి అయిన మేరీ గర్భంన యోసేపు ద్వారా ప్రదానం చేయబడి వారి ద్వారా యేసు ప్రభు మనకు వచ్చినాడు, అందింపబడింది. కాబట్టి మనము ఏం చేస్తున్నాం ఇప్పుడు? ఆ జననము మనము సంతోషకరంగా
ప్రపంచవ్యాప్తంగా మనం ఆ బర్త్డేని సెలబ్రేట్ చేసుకుంటున్నాం కదా. ఆ సెలబ్రేట్ చేసుకుంటున్నప్పుడు మనం మనం తిరిగి ఏం గిఫ్ట్ ఇస్తాము దేవునికి? ఏమి గిఫ్ట్ ఇవ్వలేకపోతున్నాం కదా. మనమే మంచి మంచి బట్టలు కొనుక్కుంటున్నాం, మనమే మంచి మంచి డిషెస్ చేసుకుంటున్నాం, మనమే అన్నీ కూడా చేసుకుంటున్నాం, వండుకుంటున్నాం, తింటున్నాం, బాగా సెలబ్రేట్ చేసుకున్నాం, దానికోసం ఎంతగానో ఖర్చు చేసుకుంటున్నాం. కానీ గిఫ్ట్ మనం దేవుడు జీసస్ను మనకు గిఫ్ట్గా యెహోవా దేవుడు తండ్రి అనుగ్రహించినప్పుడు మనం తిరిగి గిఫ్ట్ ఇవ్వాలి కదా జీసస్కి. కానీ ఏమి ఇవ్వలేకపోతున్నాం. కాబట్టి ఏం చేయాలి? మనము జీసస్కు మంచి గిఫ్ట్ మనము ఇవ్వాలా. ఎలా ఇవ్వాలి అనేది, ఎట్లా ఇవ్వాలి అని అంటే, జీసస్ పుట్టినప్పటి నుండి మన కొరకు ఏం చేసినాడు? పుట్టినప్పటి నుండి కూడా దేవుని యొక్క చిత్తానుసారంగా ఆయన ఆజ్ఞలన్నీ నెరవేరుస్తూ, ఆయన ఇష్టానుసారంగా, తండ్రి ఇష్టానుసారంగా యేసుప్రభు చేస్తూ వచ్చినాడు. ఆయన పుట్టినప్పటి నుండి పుట్టడము ఒక మహత్కరమైన బహుమతి. పొత్తిగుడ్డలతో చుట్టబడినాడు ఆయన. ఆయన జననము ఎలా ఉండింది అని అంటే, ఆనాడు దావీదు పట్టణంలో అందరూ ప్రజాసంఖ్యలో తమ పేర్లు నమోదు చేసుకోవాలనంటే యోసేపు మరియ కూడా అక్కడ నమోదు చేసుకోవడానికి వెళ్ళినారు. అప్పుడు వెళ్ళినప్పుడు ఆమె నిండు గర్భవతి తనకు నొప్పులు ఎక్కువగా అయినప్పుడు ఏం చేసినాడు? జోసెఫ్ అక్కడ దగ్గరగా ఉన్న ఇళ్ళల్లో దగ్గరికి పోయి తలుపు కొట్టినాడు. అమ్మ నా భార్య చాలా నొప్పులతో బాధపడుతుంది, కొద్దిగా స్థలం ఇవ్వండి, ఆమె డెలివరీ అవుతుంది అని అడిగినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే మొహాన్నే తలుపులు వేసేసినారు. పోవయ్యా, లేదు పో, బలొచ్చినావు కానీ అన్నట్లా మొహాన్నే తలుపులు వేసినారు. అక్కడ ఉన్న ఇండ్ల వారిని అందరినీ కొంతమందిని అడిగినప్పుడు ఎవరు కూడా వారికి ఆశ్రయం అనేది ఇవ్వలేదు. ఇంకా మేరీ ఏం చేసిందంటే తన నొప్పులు తట్టుకోలేక అక్కడే ఒక పశువుల పాక ఎట్లుంటుంది మీకు తెలుసు కదా. ఎలా ఉంటుంది పశువుల పాక? అంత పేడ వేసింటుంది, తర్వాత ఒంటికి పోసింటాయి, తర్వాత అంత గలీజ్గా ఉంటుంది కదా. గడ్డి మేత వేసుకుంటూ ఉంటుంది. అలాంటి స్థలం దగ్గరికి పోయి ఆమె డెలివరీ అవుతుందన్నమాట. యేసు ప్రభువుకు జన్మను ఇస్తుంది. అప్పుడు యేసు ప్రభు పుట్టిన తర్వాత ఆమె దగ్గర ఉన్న చిన్న చిన్న బట్టలతో ఆ గడ్డిలో పేర్చి పొత్తిగుడ్డలతో చుట్టబడి ఉంటుందన్నమాట. అప్పుడు దేవదూత ఏం చేస్తాడంటే, ఒక గొర్రెల మందను కాచుకొంచు ఉంటున్న గొర్రెల కాపర దగ్గరికి ఒక దూత ప్రత్యక్షమైనప్పుడు ఏమని చెప్తాడంటే, వాళ్ళు ఉలిక్కి పడతారు. ఎవరు? గొర్రెల కాపర్లు. ఆ దూతను చూసి ఉలిక్కి పడినప్పుడు వారు భయపడకుడి, ఇదిగో మీకు ఒక శుభ వర్తమానముని మీకు తీసుకొని వచ్చినాను. ఏమని ఇక్కడ ఇచ్చినాడు చూడండి. ఏమని ఇచ్చినారు? లూకాసు వార్త 2వ అధ్యాయము 10వ వచనంలో చూడండి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. మహా సంతోషకరమైన సువర్తమానం అన్నమాట. అది ఎంతో గొప్పమైన బహుమతి అన్నమాట మనకి. ఏంటి అని ఎందుకు ఇలా చెప్తున్న దేవదూత అని వాళ్ళు భయపడుతూ వింటున్నారు. అప్పుడు మరి ఏమని చెప్తున్నారంటే, దేవదూత, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. అంటే దావీదు పట్టణంలో వారు ఉన్నారు కాబట్టి దావీదు పట్టణంలో మీ కొరకు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. మన కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. చూడండి, యేసు పుట్టిన వెంటనే రక్షకుడు అనే పేరు మనం వింటున్నాము. మనకు రక్షణ ఎవరిస్తారు? ఎవ్వరు ఇవ్వలేరు కదా. మనల్ని రక్షించగలిగేది, మన ఆపదలో ఉన్నప్పుడు, మనం అపాయంలో ఉన్నప్పుడు, భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనల్ని రక్షించేది ఎవరు? యేసుక్రీస్తు ప్రభువే రక్షకుడు అన్నమాట. ఆయన మనకు రక్షకుడు. ప్రపంచాన్నంతటినీ రక్షించగలిగిన ప్రభు ఎవరు అని అంటే యేసుక్రీస్తు ప్రభు అన్నమాట. కాబట్టి దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు కదా. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికిదే మీ కానవాలు ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పెను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండిరి. కాబట్టి మన కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు కాబట్టి ఎంతో సంతోషకరమైన వార్త అన్నమాట. ఈ గొర్రెల కాపర్లందరూ ఈ వార్త విని గంతులేసుకుంటూ సంతోషం, అరే మన కోసం రక్షకుడు పుట్టినాడంట,
మన కోసం రక్షకుడు పుట్టంట, ఆయన పేరే యేసుక్రీస్తు అంట అని వాళ్ళు అంత గంతులు వేసుకుంటూ అందరికీ ఆ సువర్తమానమును పంచినారు. అదేవిధంగా పరలోకమందున సైన్య సమూహం అంటే దేవదూతల సైన్య సమూహము కూడా ఆ జననము చూసి, క్రీస్తు జననం చూసి వాళ్ళు కూడా దేవుని ఎంతగానో స్తుతిస్తూ కొనియాడుతూ వచ్చినారన్నమాట. అంటే యెహోవా దేవుడు మనకు ప్రశస్తమైన ఉత్తమమైన బహుమతి మన కోసం ఏమిచ్చినాడు అని అంటే క్రీస్తు యొక్క జననము. ఆ యేసుక్రీస్తు ప్రభువును ఈ లోకంలో జన్మింపజేయడమే ఒక ఉత్తమమైన బహుమతిగా మనము ఎంచుకోవాలన్నమాట, గుర్తించాలి. సరే, దేవుడు యేసుక్రీస్తు ప్రభు పుట్టినప్పటి నుండి దేవుని చిత్తానుసారంగా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు. చివరికి మనం చేసిన పాపాల కోసము, మనం చేసిన అసహ్య కార్యాల కోసము, మనం చేసిన నీచ కార్యాల కోసము దేవుడు యేసుక్రీస్తు ప్రభువు సిలువలో మరణించి రక్తాన్ని కార్చినాడు. ప్రాణం ఇచ్చినంత వరకు మనల్ని ప్రేమించినాడు కదా. అంత ప్రేమించి రక్షించే దేవుడు ఇంకెవరైనా ఉన్నారా? ఎక్కడా లేరు. వెతికినా కూడా మనకు దొరకరు. ప్రస్తుతం ప్రపంచమంతయు వ్యాపించిన వ్యాధి తెగుల నుండి కూడా దేవుడు మనల్ని రక్షించినాడు. ఎంత భయంకరమైన రోజుల్లో ఉన్నప్పటికీ కూడా క్రీస్తు బిడ్డలమైన మనము యేసుక్రీస్తు నామంలో మనము రక్షింపబడినాం కదా. మనల్ని అపాయ పరిస్థితుల్లో నుండి మనల్ని రక్షించినాడు. కాబట్టి చిన్న బిడ్డలారా, దేవుడు పుట్టినాడు కాబట్టి, జన్మ ఉంది కాబట్టి, జన్మించినాడు కాబట్టి ఆయన బర్త్డే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటున్నాం? మనము డిసెంబర్ 25న సెలబ్రేట్ చేసుకుంటున్నాం కదా. ఇప్పుడు ఎక్కడున్నాం మనము? ఏ మంత్లో ఉన్నాము? అక్టోబర్ లాస్ట్లో ఉంటున్నాం కదా. ఇప్పుడు ఇంకా ఒక 2 months ఉంటే మనం కూడా జీసస్ బర్త్డేని సెలబ్రేట్ చేసుకుంటాము. సరే, జీసస్ బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం, దగ్గరలో సమీపంలో ఉన్నాం కాబట్టి జీసస్కి మనం ఏం గిఫ్ట్ ప్రిపేర్ చేయాలి? మీరు ఆలోచించుకోండి. ఏం గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారు? దేవుడు ఏం ఆశిస్తున్నాడనంటే ఏ లోక సంబంధమైన ఏ గిఫ్ట్ కూడా, ఎంత విలువైన గిఫ్ట్ కూడా ఇష్టపడాడనమాట. ఎందుకంటే ఎంతగానో ప్రేమించే యేసుక్రీస్తు ప్రభు వారు నీ చిన్న హృదయాన్ని ఎంతో ఇష్టపడుతూ ఉన్నాడు కదా. చిన్న పిల్లలంటే యేసయ్యకు చాలా ఇష్టము. ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం. ఇంకా ఆనాడు శిష్యులు చిన్న చిన్న బిడ్డలు యేసు ప్రభు దగ్గరికి వస్తుంటే శిష్యులు అడ్డగిస్తే అప్పుడు దేవుడు అంటాడు, చిన్న బిడ్డలను ఆటంకపరచక నా యొద్దకు రానీయుడి అని సెలవిచ్చినాడు. అంటే ఎవరికైనా కానీ కదా, మామూలుగా జనరల్గా చూసుకుంటే కూడా చిన్నపిల్లలు అంటే పెద్దవారికి కూడా చాలా ఇష్టము. కాకపోతే అంతకంటే ఎక్కువగా ప్రేమించే దేవుడు మన యేసుక్రీస్తు ప్రభు వారు మనకు ఉన్నారనమాట. కాబట్టి ఇంతగా ఇష్టపడుతున్న ఆ దేవునికి మనం చిన్న హృదయాన్ని మనం దేవునికి అర్పించుకోవాలి కదా. మన హృదయాన్ని దేవునికి ఇవ్వాలి కదా. అంతకంటే ఎక్కువగా దేవుడు ఏమైనా ఆశిస్తున్నాడా? అవును, నీ బంగారు ఇచ్చేసేయి, నీ గోల్డ్ ఇచ్చేసేయి, నీ ఇల్లు ఇచ్చేసేయి, నీ ఆస్తి ఇచ్చేసేయి అని ఏమైనా అడుగుతున్నాడా? ఏమీ అడగడం లేదు. మనం చేసిన పాపాలను ఒప్పుకొని, మనం చిన్న చిన్న తప్పులే మన పాపాలు అన్నమాట. దొంగతనం చేయడం, అబద్ధాలు ఆడడము, ఇతరుల మీద చాడీలు చెప్పడం, ఇవన్నీ కూడా స్కూల్లో జరిగే చిన్న విషయాలు కూడా మనకు పాపాలుగానే ఎంచబడతాయి. కాబట్టి వాటినన్నిటినీ యేసుక్రీస్తు నామంలో మనం ఒప్పుకొని, ప్రభువా నా చిన్ని హృదయాన్ని నీకు అర్పిస్తున్నాను తండ్రి అని చెప్పి మనం దేవునికి అర్పించినప్పుడు ఎంతగానో యేసుక్రీస్తు ప్రభు ఎంతగానో సంతోషపడతారు. అవునా? కాబట్టి క్రీస్తునందు చిన్న బిడ్డలారా, మీరు కూడా ఏం చేస్తారంటే మీ చిన్న హృదయాన్ని దేవునికి అర్పించుకోండి. ఈ లోకం కోసము తండ్రి మనకు యేసుక్రీస్తు ప్రభును పంపించినప్పుడు మనం ఏమాత్రం చేయలేమా? మన హృదయాలను అర్పించలేమా? ఎంతో రక్షణ కల్పించే తండ్రి, రక్షకుడు మనకున్నాడు. ప్రాణం ఇచ్చినంతగా మనల్ని ప్రేమించి రక్షిస్తున్న ఆ తండ్రి దేవునికి మన హృదయాన్ని ఇవ్వలేమా? చెప్పండి. కాబట్టి ప్రియ చిన్న బిడ్డలారా, మీరు మీ హృదయాన్ని దేవునికి సమర్పించండి. దేవుని చిత్తం అయితే మనం 2 months తర్వాత మళ్ళీ డిసెంబర్ 25న మనం మంచిగా హ్యాపీగా అందరం కలుసుకొని మందిరంలో, చర్చిలో మనం అందరం సండే స్కూల్ పిల్లలమైన అందరం కూడా టీచర్స్తో, సూపరింటెండెంట్ అందరితో మనం కలిసి సంతోష గానములతో మనము ఆయన మందిరంలో మనం ఆయన జన్మ బర్త్డేని మనము సెలబ్రేట్ చేసుకోవడానికి దేవుడు అవకాశం ఇస్తాడని విశ్వసిస్తున్నాను. చిన్న బిడ్డలారా, ఇదే విధంగా చూడండి, ఇంకొక చిన్న వాక్యం చెప్పి మీకు ఈ వాక్యాన్ని ముగిస్తాను. ఒక ఊరిలో ఒక చిన్న కుటుంబము ఉండింది. ఆ కుటుంబంలో ఒక పాప, అమ్మ నాన్న, ఒక పాప ఉండినారు. ఆ పాప మీలాగే మీ వయసు అమ్మాయిలే, 10 సంవత్సరాలు కలిగిన అమ్మాయి అన్నమాట. ఆ అమ్మాయి ఏం చేసేదంటే ఇంట్లో వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీతో ఉండేది. వాళ్ళ డాడీ ఏం చేసేవారంటే
చెత్త కుప్పలలో పడి ఉన్న ప్లాస్టిక్ పేపర్లు, ప్లాస్టిక్ డబ్బాలు అవన్నీ తీసుకొని అమ్ముతూ ఉండేవారు అనమాట. వాళ్ళ అమ్మ ఇంట్లోనే ఉంటూ వంట చేసి పెట్టుకుంటూ ఆ పాపను చూసుకుంటూ ఉండేది. అయితే ఆ పాపకు మూడు సంవత్సరాలు ఉన్నప్పుడే 2 కాళ్ళు చచ్చుబడి పోయినాయన్నమాట. ఎందుకు ఆ విధంగా అయిందంటే, ఆ పాప 3 సంవత్సరాలు ఉన్నప్పుడు విపరీతమైన జ్వరము ఆ అమ్మాయికి వచ్చిండింది. విపరీతమైన జ్వరం వచ్చినప్పుడు ట్రీట్మెంట్ చేయించుకోవాలి కదా. మనమైతే కొంచెం జ్వరం వస్తానే వెంటనే అమ్మ తలనొస్తుంది, జ్వరం వస్తుందమ్మ అంటే మన పేరెంట్స్ ఏం చేస్తారు, వెంటనే డాక్టర్ దగ్గర తీసుకుపోవడము, ఏదో ఒక ట్రీట్మెంట్ చేసి ఆ జ్వరం తగ్గిపోయేలాగా చూస్తారు. కానీ వాళ్ళ దగ్గర వాళ్ళు చాలా పేదరికంలో ఉండేవారనమాట. కనీసం వాళ్ళు ట్యాబ్లెట్లు కొనుక్కొని తెచ్చుకొని వేసుకునే అంత స్థితిలో కూడా వాళ్ళు లేని పరిస్థితుల్లో ఉండినారు. వాళ్ళ నాన్న ఆ ప్లాస్టిక్ సామాన్లు అమ్ముకొని వచ్చిన డబ్బుతో వంట చేసుకొని తిని ఉండేవారనమాట. ఆ విధంగా ఆ పాపకు విపరీతమైన జ్వరం వచ్చినప్పుడు ఆ పాపకు ఏమైపోయినాయంటే, ఆ జ్వరంలో 2 కాళ్ళు కూడా చచ్చుపడిపోయినాయి. చచ్చుపడిపోయినప్పుడు ఇంకా ఏం చేయాలి, నడవలేని పరిస్థితి అమ్మాయికి వచ్చింది. అప్పుడు చాలా బాధపడింది. ఇంకా రాను 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 పెద్దగా అయిపోయి అలానే పెద్దగా 10 సంవత్సరాలు 11 సంవత్సరాలు వచ్చినాయన్నమాట. వచ్చిన తర్వాత ఆ అమ్మాయికి కొంచెం ఊహా జ్ఞానం తెలుస్తూ వస్తుంది. అప్పుడు వాళ్ళ అమ్మని అడిగింది. ఏమని అడిగిందంటే, అమ్మ ఎందుకు మనం ఇంత పేదరికంలో ఉన్నాము, ఎందుకు మనము ఈ స్థితిలో మనము ఉన్నాము, దేవుడు మనకి ఎందుకు ఈ విధంగా పెట్టినాడు అనేసి వాళ్ళ అమ్మను అడుగుతూ ఉండిందనమాట. ఈ విధంగా వాళ్ళ అమ్మను మేరీ, ఆ పాప పేరు మేరీ అనమాట, ఆ పాప అడుగుతూ ఉంది. అడుగుతూ ఉంటే వాళ్ళమ్మ ఏమీ సమాధానము చెప్పలేక అలానే ఉండిపోయిందనమాట. సరే అని చెప్పేసి ఆ పాప బాధపడుతూ ఉండింది. ఒకరోజు ఆడుకోవడానికని బయటికి వెళ్ళింది. నేను కూడా ఆడుకోవాలని చెప్పేసి పిల్లలందరూ ఆడుకుంటూ ఉంటే తను కూడా ఆడుకోవాలనేసి మేరీ బయటికి వెళ్ళిందనమాట. పోయినప్పుడు మేరీ ఏం చేసిందంటే, వాళ్ళని చూస్తూ దగ్గరికి పోతూ ఉంటే ఆ ఫ్రెండ్స్, అక్కడ ఉన్న పిల్లలందరూ ఏమి ఎగతాళి చేస్తారు. కుంటిది వచ్చింది అనేసి ఎగతాళి చేస్తారనమాట. చేస్తే అప్పుడు ఆ అమ్మాయి కంటి నిండా నీళ్ళు వచ్చేసినాయి. బాధపడింది. వాళ్ళని చూసి ఎంతగానో సంతోషంగా ఆడుకుంటున్నావు, గంతులు వేస్తున్నారు వాళ్ళు. అరే నేను కూడా అట్లా ఆడలేకపోతున్నానే, నన్ను అందరు ఎగతాళి చేస్తున్నారే, కుంటిది అంటున్నారే, నాకు కాళ్ళు లేవే అని చెప్పేసి బాధపడుతూ ఏడుస్తూ ఇంటికి వెళ్ళింది. కుమిలిపోతూ ఇంట్లో బాధపడుకుంటూ ఉండింది. నాకు కాళ్ళు ఉండింటే నేను కూడా బాగా ఆడుకునేదాన్ని కదా, నేను గంతులు వేసేదాన్ని కదా, నాకు ఇష్టమైన ఆటలు ఆడేదాన్ని కదా అనేసి అమ్మాయి ఈ విధంగా చూస్తూ బాధపడుతూ ఉంది. ఫ్రెండ్స్ అందరూ ఈ విధంగా ఎగతాళి చేస్తూ ఉన్నారనమాట. పిల్లలు మీకు అర్థమవుతుంది కదా ఈ లెసన్. కాబట్టి ఈ విధంగా మేరీ బాధపడుతూ ఉన్నప్పుడు వాళ్ళ ఊరిలోనే ఒక కుటుంబము ఉండేదన్నమాట. ఎవరు అనంటే మిస్సెస్ విలియమ్స్ అని ఒక సేవకుల కుటుంబము ఉండిందన్నమాట. ఆ మిస్సెస్ విలియమ్స్ ఏం చేసేదంటే, దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ ఉండేది. ఈమె అనమాట సువార్తను ప్రకటిస్తూ ఉంటే, ఆమె ఒక రోజు ఏం చేసిందంటే సండే స్కూల్ పెట్టాలి అనేసి ఆమె దేవుని చేత ప్రేరేపింపబడి సండే స్కూల్ కోసం అనేసి ఇంటింటికి వెళ్తూ ఉండేదన్నమాట. ఇంటింటికి పోయి పిల్లలకే చెప్పేది, చిన్న బిడ్డలారా మీరు శనివారం రోజు సండే స్కూల్ పెట్టుకుంటున్నాము, మీరు రండి పలానా ప్లేస్కి రండి అనేసి అందరు ఇంటింటికి చెప్పుకుంటూ అలానే మేరీ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళింది. మేరీ దగ్గరికి పోయి, మేరీ ఇట్లా పెట్టాలనుకుంటున్నా నేను, మీరందరూ రండి, అక్కడ చక్కగా దేవుని పాటలు, దేవుని వాక్యాలు, కథలు, మీరు ఎన్నో విషయాలు దేవుని గురించి తెలుసుకోవచ్చు అనేసి చెప్తుందనమాట. చెప్తే మేరీ ఆశ్చర్యపోయింది. మా ఇంటికి వచ్చిందా ఈమె, మా ఇంటికి సిస్టర్ వచ్చినారా అని చెప్పేసి ఆశ్చర్యపోయిందనమాట. అప్పుడు మేరీ అంటుంది, నన్ను ఎవరు ప్రేమించరు కదండి, నేను ఎలా రావాలి, నేను వస్తే నన్ను అందరు ఎగతాళి చేస్తారు కదా, నాకు కాళ్ళు లేవు కదా, నాకు ఏమీ లేవు కదా, మంచి బట్టలు కూడా నాకు లేవు కదా, నన్ను అందరూ చూస్తే ఎగతాళి చేస్తారు, నేను ఎలా రావాలి, నేను ఎక్కడ కూడా ప్రేమింపబడ్డం లేదు కదా, నన్ను ఎవ్వరు కూడా ప్రేమించడం లేదు కదా అనేసి చెప్తుందనమాట. బాధపడుతూ చెప్తుంది. అప్పుడు విలియమ్స్ ఏమని చెప్తారంటే, అమ్మ నువ్వేం బాధపడొద్దు, నిన్ను ప్రేమించే జీసస్ నీకున్నాడు, ప్రత్యేకంగా నిన్ను చేసినాడు కాబట్టి యేసు ప్రభు యొక్క ప్రేమను నీకు చూపిస్తాను, దేవుడు నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడమ్మా, నువ్వు తప్పకుండా రావాలి అనేసి చెప్తుందనమాట. చెప్తే అయ్యో నా కోసం ఎవరు ప్రేమిస్తున్నారు అని చెప్పేసి ఒక్కసారి ఆమె ఒళ్ళంతా
పులకరించింది. ఎవరబ్బా ఆ వ్యక్తి, నన్ను ప్రేమించే వ్యక్తి అని చెప్పేసి, సరే నేను వస్తాను తప్పకుండా అని చెప్పేసి శనివారం రానే వచ్చింది. గబా వాళ్ళ అమ్మకి చెప్పింది, అమ్మ నేను ఇట్లా వెళ్తున్నానంటే, వెళ్ళమ్మా అని చెప్తే సరే అని చెప్పేసి, ఎలా వెళ్తుంది అమ్మాయి, 2 కట్టెలు పట్టుకోవాలన్నమాట సంకలంలో. ఈ విధంగా 2 కట్టెలు పెట్టుకొని వెళ్తుంది. 2 కట్టెలుతో సహాయంతో నడుచుకుంటూ ఆ సండే స్కూల్ ప్లేస్కి వెళ్ళిందనమాట. వెళ్ళిన తర్వాత అందరికంటే ముందు పోయి కూర్చోయింది. తర్వాత చిన్నగా పిల్లలందరూ రావడం మొదలు పెట్టినారనమాట. అప్పుడు పిల్లలందరూ వచ్చిన తర్వాత సిస్టర్ విలియమ్స్ యేసుక్రీస్తు ప్రభు యొక్క పుట్టుక గురించి చెప్పిందనమాట. మనల్ని దేవుడు ఎంతగానో ప్రేమిస్తున్నాడు, మన కోసము యేసుక్రీస్తు ప్రభు సిలువలో మరణించినాడు, ఇలా చెప్తుంది. మన కోసం సిలువలో యేసుక్రీస్తు మరణించినాడు కాబట్టి మనము దేవునికి మన హృదయాలను అర్పించాలి. మనం చేసిన పాపాల కోసం మనపై శిక్ష పడకుండా ఆయన మరణించి ఉన్నాడు అని చెప్పేసి ఆ వాక్యం చెప్తూ ఉన్నప్పుడు మేరీ యొక్క హృదయము కృంగిపోయింది. అవునా, నన్ను ఇంతగా ప్రేమించే ప్రభు నా కోసం ఉన్నాడా, నాకు తెలియదే, నన్ను ఇంతగా ప్రేమిస్తున్నాడా అని చెప్పేసి తన హృదయాన్ని అంతటినీ కుమ్మరించుకుంది. తన హృదయంలో తనకు తెలియకుండానే తను ఏడుపు మొదలు పెట్టేసింది అనమాట. అంతగా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు కదా అని చెప్పేసి గ్రహించుకొని మారు మనసు పొంది, ఎవరేమనుకున్నా పర్వాలేదు, నాకు కాళ్ళు లేకపోయినా పర్వాలేదు అనేసి ఆ ఫీలింగ్లో నుండి బయటికి వచ్చేసిందనమాట. వచ్చేసి వెంటనే అయిపోగానే సండే స్కూల్ అయిపోగానే వాళ్ళ ఆ ఇంటికి పోయి మమ్మీతో చెప్పింది, వాళ్ళ అమ్మతో, అమ్మ నేను ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాను, నేను ఎంత సంతోషంగా ఉన్నానంటే అంత సంతోషంగా ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభు ఎవరో నాకు తెలియదు, కానీ సిస్టర్ విలియమ్స్ ద్వారా నేను క్రీస్తు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో, జీసస్ నన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో నేను ఈరోజు తెలుసుకున్నానమ్మా. నాకు మనసులో బాధ ఏది లేదు, మంచిగా హ్యాపీగా ఉన్నాను నేను అని చెప్తే అప్పుడు వాళ్ళ అమ్మ ఎంత సంతోషపడుతుంది. నా బిడ్డ ఎప్పుడు కూడా ఇంత సంతోషంగా లేదు, ఎప్పుడు కుమిలిపోతూ ఉండేది, కానీ ఇప్పుడు ఈరోజు చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసి ఆమె కూడా ఎంతో సంతోషంగా ఆనందంగా ఉండిందనమాట. తర్వాత ఒక మళ్ళీ సిస్టర్ ఏం చెప్పినారు విలియమ్స్, క్రిస్మస్ సీజన్ వస్తుంది, అందరూ గిఫ్ట్స్ తీసుకొని రావాలి అని చెప్పేసి చెప్తారనమాట. మేరీ చూడండి ఇక్కడ తన హృదయాన్ని యేసుక్రీస్తు ప్రభువుకు అర్పించేసింది కదా, తన యేసుక్రీస్తు ప్రభువును తన సొంత రక్షకునిగా అంగీకరించింది. ఈ దేవుని యొక్క మాటల ద్వారా, సిస్టర్స్ విలియమ్స్ చెప్పిన సందేశం ద్వారా యేసుక్రీస్తు ప్రభు ఎవరో తెలుసుకొని తన హృదయంలో యేసుక్రీస్తు ప్రభువును స్వీకరించిందనమాట. నెక్స్ట్ క్రిస్మస్ సీజన్ రానే వచ్చింది. విలియమ్స్ గారు ఏమని చెప్పినారంటే, మీరందరూ కూడా గిఫ్ట్స్ తీసుకొని రావాలి ఒక శనివారం రోజు అని చెప్పేసి చెప్తారనమాట. అందరు హ్యాపీగా ఎస్ మిస్ నేను తీసుకొస్తాను అనేసి అందరూ హ్యాపీగా చెప్పినారు. చెప్పినప్పుడు వెంటనే ఇంటికి వెళ్ళిపోయి బాధపడుతూ ఉందనమాట మేరీ. ఎందుకు బాధపడుతుంది, తన దగ్గర ఏమీ కూడా లేవు, కనీసము 10 రూపీస్ కూడా తన దగ్గర లేదు. ఒక చిన్న గిఫ్ట్ కొనాలంటే కూడా ఆమె దగ్గర మనీ ఏమీ లేదు. ఎలా ప్రభువా, నేను ఏం తీసుకురావాలనే స్థితిలో నేను ఉన్నానే అని బాధపడుతూ ఉంది. వాళ్ళ మమ్మీ అడుగుతుంది, ఏమ్మా చాలా డల్గా ఉన్నావు అంటే, అమ్మ ఇట్లా సిస్టర్ గారు ఇట్లా తీసుకురమ్మన్నారు, గిఫ్ట్స్ తీసుకురమ్మన్నారు, నా దగ్గర ఏమీ లేవమ్మా. అమ్మ చిన్న గిఫ్ట్ కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేవా నీ దగ్గర అని అంటే, ఏమీ లేవు నాన్న, నా దగ్గర ఏమీ లేవు నాన్న అని చెప్తానమాట. చెప్తే సరే అని చెప్పేసి ఆ అమ్మాయి ఇంకా మంచిగా డిసైడ్ అయిపోయింది, ఎలాగైనా నేను వెళ్ళాలి అని చెప్పేసి ఆ శనివారం రోజు వెళ్ళిందనమాట. సాటర్డే మామూలుగా యాజ్ యూజువల్గా సండే స్కూల్కి వెళ్ళి అక్కడ కూర్చొని అందరూ మంచి గిఫ్ట్స్ ఇలా తీసుకొని వచ్చినారనమాట. ఇంకా బాగా ప్యాకింగ్ చేసి అందరు బాగా విలువైన గిఫ్ట్స్ తీసుకొని వచ్చి అందరూ టేబుల్ మీద పెడుతూ ఉన్నారనమాట. ఇలా పెట్టినప్పుడు ఇంకా మేరీకి సమయం దగ్గర వచ్చింది. నేను ఏమి ఇవ్వలేకపోతున్నానే, మోకాళ్ళ నుంచి ప్రార్థించింది, ప్రభువా నేను ఏమి ఇవ్వలేకపోతున్నాను, నా దగ్గర ఏమీ లేవు కదా అని చెప్పేసి. తాను నడవడానికి ప్రాముఖ్యమైనది ఏంటి అని అంటే ఆ 2 కర్రలు అనమాట. ఆ 2 కర్రలు దేవునికి అర్పించాలా అని చెప్పేసి తను మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకొని దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించి, నేను ఇవ్వడానికి ఈ 2 కర్రలు తప్ప నా దగ్గర ఏమీ లేవు తండ్రి అని చెప్పేసి ఆ 2 కర్రలు టేబుల్ మీద పెట్టిందనమాట. పెట్టినప్పుడు దేవుడు ఎంతో సంతోషపడినారు. తర్వాత ఆ ప్రేయర్లో ఉన్న పిల్లలందరూ కూడా నిజంగా మేరీ ఎంత గొప్పది, నిజంగా
అయ్యో మేరీని మనం గుర్తించలేకపోయినామే అని చెప్పేసి అక్కడున్న అంకుల్ కూడా, ఒక అంకుల్ వచ్చి మేరీ చేసిన గొప్ప త్యాగానికై, గొప్ప మనసుకై ఎంతగానో సంతోషపడి అందరూ అమ్మాయిని అప్రిషియేట్ చేశారు. అందరూ చప్పట్లు కొట్టినారు. మేరీ నిజంగా నువ్వు దేవునికి నీ హృదయాన్ని అర్పించినావు, నువ్వు ఎంత గొప్పదానివి, ఈ బహుమతుల కంటే నీ బహుమతి, నీవిచ్చిన బహుమతి ఎంతో గొప్పది అని చెప్పేసి దేవునికి థ్యాంక్స్ చెప్పమ్మా అని చెప్పేసి అందరూ కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినారు. క్రీస్తునందు చిన్న బిడ్డలారా, ప్రియమైన బిడ్డలారా, మీరు కూడా మన దగ్గర ఏమీ లేదే, ఏమి ఇవ్వాలి ప్రభువుకు, మనం ఏమి ఇవ్వాలి అని మనం సందేహపడనవసరం లేదు. మన దగ్గర ఏది ఉందో అదే మనము చెల్లించాలి. లేని వాటి కోసం వేగిరపడకుండా, లేని వాటి కోసం పేరెంట్స్ని సతాయించకుండా, మన మనసులో మనకు ఏమి కలిగి ఉన్నామో మనము దేవునికి సమర్పించాలి. మన దగ్గర ఏమీ లేకపోయినప్పటికీ ఇది ఎంతగానో ప్రేమించే మన చిన్న హృదయం మన దగ్గర ఉంది కాబట్టి ఆ హృదయాన్ని మనము దేవునికి సమర్పించుకోవాలి. ఇది ప్రధానమైన ఉత్తమమైన బహుమతిగా మనము ఎంచుకొంచున్నాం కదా. మీరు కూడా క్రీస్తును అంగీకరించి సంతోషంగా, ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాము. ఈ వాక్యంను నాకు అనుగ్రహించినందుకు యేసుక్రీస్తు నామమున మీకు వందనాలు చెల్లించుకొంచున్నాము. సండే స్కూల్ సూపరింటెండెంట్ గారికి కూడా ఎంతో వందనాలు చెల్లించుకొంచున్నాము. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ప్రేజలా, నా పేరు ప్రవళిక. ప్రార్థించుకుందాం. కృపగల తండ్రి, దయగలిగిన యేసయ్య, నిన్న నేడు ఏకరీతిగా ఉంటున్న నా ప్రభువా, గొప్ప తండ్రి నీకు స్తోత్రములు. సర్వ సృష్టికి సృష్టికర్త, సర్వాధికారి నీకు నా స్తోత్రములు. ప్రభువా యేసయ్య, నీకే మా వందనములు, స్థుతులు, స్తోత్రములు చెల్లించుకొంచున్నాం. ప్రభువా తండ్రి, యొక్క ఆదివార దినమున తండ్రి చిన్ని బిడ్డలం అందరం చేరి నిన్ను స్తుతించుటకు, నిన్ను గణపరచుటకు ఇచ్చిన గొప్ప భాగ్యమును బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొంచున్నాం. ప్రభా, ప్రతి బిడ్డనైనా నీ యొక్క ఆవరణంలోనైనా, నీ యొక్క సన్నిధి ఆవరణంలో మొక్కవలే పెరుగుటకు సహాయం చేయండి. ప్రభా తండ్రి, మీరు మీ యొక్క జీవాహారాన్నినైనా మా యొక్క హృదయంలో నాటుకొని మా యొక్క జీవితంలో నడుచుకున్న కృపను మాకు అనుగ్రహించండి. నైనా క్లాసెస్ చెప్తున్న ప్రతి ఒక్క టీచర్స్ని దర్శించండి, వారి నోట నీ మాటలను ఉంచండి. ప్రభా, వారి యొక్క ప్రతి బోధన తండ్రి ఎంతోనైనా క్షుణ్ణంగా ఉండటకు సహాయం చేయండి. ప్రభా తండ్రి, ప్రతి బోధనను విన్న ప్రతి బిడ్డను మీరే ఆశ్రయించి నడిపించండి. పాటల ద్వారా, వాక్యం ద్వారా తండ్రి మిమ్మల్ని గణపరచుటకు మాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి నీ కృతజ్ఞతలు. ప్రభా తండ్రి, ఇంకా రాక వెనుకబడిన ప్రతి బిడ్డనైనా మీరు మాట్లాడండి. ప్రభా, ప్రతి ఒక్కరం చేరి నిన్ను స్తుతించుటకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి నీ కృతజ్ఞతలు. ప్రభా, మా యొక్క ప్రార్థనలను, మా యొక్క వాక్యంను, మా యొక్క పాటల ద్వారానైనా తండ్రి ప్రతిదినైనా మీరు విని ఉంటున్నారని మేము నమ్ముచున్నాం. ప్రభా, మీరే తోడు నీడ రక్షణదారుడవై నడిపించమని నీ ఎంతగానో బ్రతిమాలు కొంచు సమస్త విషయంలో బట్టి నీకు ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ముందు జరగబో కార్యక్రమం అంతటినైనా మీ చేతులకు అప్పగించుకొంచు ఏ సతి పరిశుద్ధ నామంలో బ్రతిమాలు అడివేడుకొంచి ఉంటున్నాను నా ప్రియ పరలోకమందున మా తండ్రి. ఆమేన్. ప్రియ బిడ్డలారా, ఇంతవరకు మనము ఉత్తమమైన బహుమతి గురించి మనము నేర్చుకున్నాం కదా. ఉత్తమమైన బహుమతి ఎవరు ఇక్కడ? యేసుక్రీస్తు యొక్క జననం కదా. కాబట్టి మీరు ఈ ఉత్తమమైన బహుమతి గురించి మనం ఒక మంచి కంఠత వాక్యము నేర్చుకుందాము. కంఠత వాక్యం బైబిల్ ఉన్న వాళ్ళందరూ తీయండి. యెషయా 9వ అధ్యాయము 6వ వచనము. కంఠత వాక్యము: ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. మరొకసారి చెప్తాను, మీరందరూ రిపీట్ చేసుకొని నేర్చుకోండి. ఈరోజు కంఠత వాక్యము: ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఈ వాక్యం మీరు ఈరోజు నేర్చుకొని మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి చెప్పండి. ఈ అవకాశం నాకు ఇచ్చిన సూపరింటెండెంట్ గారికి, స్టాఫ్కి అందరికీ కూడా ఎనలేని వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకొంచున్నాను. ముఖ్యంగా సూపరింటెండెంట్ గారు నన్ను ఎంతగానో ఎంకరేజ్ చేస్తూ ముందుకు నడిపిస్తున్నందుకు ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకొంచు ఉన్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. My name is Kevina Murtha. I am singing a song. ఓ దేవా మన్నే తీసి చక్కనైన నిన్నే చూసి ముచ్చటగా నన్నే చేసావా. ఓ బల్లె 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 ఓ దేవా మన్నే తీసి చక్కనైన నిన్నే చూసి ముచ్చటగా నన్నే చేసావా. ఓ బల్లె 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 నీ రూపం నాకిచ్చు
take a good long look and see God has given us all we need to be free. It's about you, it's about me, it's about the truth that sets us free. It's about L-O-V-E, love from the Father up above. It's about hope, it's about life, it's about the love of Jesus Christ. It's about everlasting, never failing love. Come on now, let's open up the book. Come on now and take a good long look and see God has given us all we need to be free. It's about you, it's about me, it's about the truth that sets us free. It's about L-O-V-E, love from the Father up above. It's about hope, it's about life, it's about the love of Jesus Christ. It's about everlasting, never failing love. It's about you, it's about me, it's about the truth that sets us free. It's about L-O-V-E, love from the Father up above. It's about hope, it's about life, it's about the love of Jesus Christ. It's about everlasting, never failing love. It's about everlasting, never failing love. It's about everlasting, never failing, ever faithful, never ending ప్రైజ్ ద లార్డ్. దిస్ ఈజ్ హేమంత్, దిస్ ఈజ్ వసంత్. హ్యాపీ సండే స్కూల్ డే. ఫ్రెండ్స్, ఈ లాక్డౌన్కి తగ్గట్టు ఈ సండే స్కూల్ డే సందర్భంగా ఒక కొత్త పాటను మనం నేర్చుకుందాం. సాతానా సాతానా విర్రవీగుచున్నావా లాక్డౌన్ అని, సాతానా సాతానా విర్రవీగుచున్నావా లాక్డౌన్ అని, ఏసయ్యక సాధ్యమేది లేదని, యేసునందే నిత్య జీవం ఉందని, ఏసయ్యక సాధ్యమేది లేదని, యేసునందే నిత్య జీవం ఉందని, యేసుని నమ్మిన వారందరూ ఎప్పటికైనా ఓడిపోరు. యేసుని నమ్మిన వారందరూ ఎప్పటికైనా ఓడిపోరు. సాతానా సాతానా విర్రవీగుచున్నావా లాక్డౌన్ అని, సాతానా సాతానా విర్రవీగుచున్నావా లాక్డౌన్ అని. అలనాడు నోవాహు తాతయ్య ఓడలో లాక్డౌన్ అయినప్పుడు, అలనాడు నోవాహు తాతయ్య ఓడలో లాక్డౌన్ అయినప్పుడు నీళ్ళం చేసి ప్రార్థించగా దేవుని కృపను పొందుకొనెను. నీళ్ళం చేసి ప్రార్థించగా దేవుని కృపను పొందుకొనెను. సాతానా సాతానా విర్రవీగుచున్నావా లాక్డౌన్ అని, సాతానా సాతానా విర్రవీగుచున్నావా లాక్డౌన్ అని. ఈనాడు మేము కూడా 2020లో కరోనాతో పోరాడుచుండగా, ఈనాడు మేము కూడా 2020లో కరోనాతో పోరాడుచుండగా నీళ్ళం చేసి ప్రార్థించగా దేవుని విజయాన్ని చూచెదము. నీళ్ళం చేసి ప్రార్థించగా దేవుని విజయాన్ని చూచెదము. సాతానా సాతానా విర్రవీగుచున్నావా లాక్డౌన్ అని, సాతానా సాతానా విర్రవీగుచున్నావా లాక్డౌన్ అని. యేసయ్యక సాధ్యమేది లేదని, యేసునందే నిత్య జీవం ఉందని, యేసయ్యక సాధ్యమేది లేదని, యేసునందే నిత్య జీవం ఉందని. యేసుని నమ్మిన వారందరూ ఎప్పటికైనా ఓడిపోరు. యేసుని నమ్మిన వారందరూ ఎప్పటికైనా ఓడిపోరు. సాతానా సాతానా విర్రవీగుచున్నావా లాక్డౌన్ అని, సాతానా సాతానా విర్రవీగుచున్నావా లాక్డౌన్ అని. థ్యాంక్ యూ. చిన్న 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 పోపడుతోంది
కోసం చిన్న చిన్న చిన్నకు పడదామి అది నా కోసం ఏ భయమో లేదే నా ధైర్యం నా కనుపే ఆ మోషేకిచ్చి అక్కడ యేసు నాకిచ్చి ఏ భయమో లేదే నా ధైర్యం నా కనుపే ఆ మోషేకిచ్చి అక్కడ యేసు నాకిచ్చి స్తోత్రం యేసయ్యా నీ స్నేహం చాలయ్యా స్తోత్రం నీకయ్యా యేసయ్యా స్తోత్రం యేసయ్యా నీ స్నేహం చాలయ్యా స్తోత్రం నీకయ్యా యేసయ్యా Praise the Lord. My name is Rizzy Fiona. Praise the Lord. My name is Dheeraj. Praise the Lord. My name is Leon Maximus. Praise the Lord. My name is Nisi. Read your Bible and pray every day. Pray every day. Pray every day. Read your Bible and pray every day if you want to grow. If you want to grow. If you want to grow. Read your Bible and pray every day if you want to grow. Read your Bible and pray every day. Pray every day. Pray every day. Read your Bible and pray every day if you want to grow. If you want to grow. If you want to grow. Read your Bible and pray every day if you want to grow. అందరూ కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థించుకుందాం. పరిశుద్ధమైన మా తండ్రి, ఈ ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో ప్రార్థించడానికి ఇచ్చిన అవకాశంపై వందనాలు తెలియజేసుకుంటున్నాను నాయన. అవును నాయన, గత ఆదివారం నుంచి ఈ ఆదివారం వరకు కాచి కాపాడి ఉంటున్నారు నాయన. వందనాలు, స్తోత్రాలు నాయన. అవును నాయన, ఈ సండే స్కూల్ ఆన్లైన్ సండే స్కూల్లో ప్రార్థించడానికి ఇచ్చిన అవకాశంపై వందనాలు తెలియజేసుకుంటున్నాను ప్రభా. అవును నాయన, ఈ చిన్న బిడ్డలు ప్రభా పాటల ద్వారా, ఈ వాక్యం ద్వారా, బైబిల్ స్టోరీస్ ద్వారా ప్రభా నేను గణపరుస్తూ ఉంటున్నాను నాయన. వందనాలు, స్తోత్రాలు నాయన. వాళ్ళు చేసిన ప్రతి కార్యక్రమాన్ని దీవించండి, ఆశీర్వదించండి నాయన. చిన్న బిడ్డలకు కావాల్సిన ఆరోగ్యాన్ని అనుగ్రహించండి, బలాన్ని, శక్తిని ఇవ్వండి నాయన. అవును నాయన, ఇంకా ఎంతోమంది నీ బిడ్డలు ప్రభా ఈ ఆన్లైన్ సండే స్కూల్లో పాల్గొనలేకపోతున్నారు నాయన. ఆ బిడ్డలందరూ పాల్గొనటకు కావలసిన సహాయాన్ని దయచేయగలరని అడుగుకుంటున్నాను నాయన. అవును నాయన, ఇప్పుడు విన్న వాక్యం ప్రభా ఈ బిడ్డల హృదయాల్లో భద్రపరచండి. వీరి హృదయాలకు వీరికి అప్లై చేసుకునే వాక్యాన్ని దయచేయండి నాయన. అవును నాయన, ఈ బిడ్డలు నేర్చుకున్నది ఏది మర్చిపోకుండా నాయన జ్ఞానాన్ని, జ్ఞాపక శక్తిని దయచేయండి నాయన. వారి హృదయాల్లో భద్రపరచండి నాయన. అవును నాయన ప్రభా, ఈ కరోనా వైరస్ సిచ్యువేషన్లో ప్రభా మమ్మల్ని కాచి కాపాడుతున్న విధానానికై వందనాలు తెలియజేసుకుంటున్నాం నాయన. అవును నాయన, ఆ చిన్న బిడ్డల పేరెంట్స్ని కూడా దీవించండి, ఆశీర్వదించండి నాయన. అలాగే ప్రభా సండే స్కూల్ సూపరింటెండెంట్స్ కోసం ప్రార్థిస్తున్నాం, వైస్ సూపరింటెండెంట్ కోసం కూడా ప్రార్థిస్తున్నాం నాయన. సండే స్కూల్ టీం అంతటినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి నాయన. వారు ఎంతో ప్రయాసపడి ప్రభా నిన్ను గణపరచుటకు, నిన్ను మహిమపరచుటకు ప్రభా, నిన్ను ఆరాధించుటకు ఎన్నో ప్రయత్నాలుగా ప్రభా వారు నీ వాక్యాన్ని వెతుకుచున్నారు నాయన. క్వశ్చన్స్తో తర్వాత ప్రభా ఎన్నో రకాలుగా పిల్లలకు వారిని టాలెంట్స్ని చూపిస్తున్న విధానంకై వందనాలు తెలియజేసుకుంటున్నాను నాయన. అవును నాయన ప్రభా, ఇక్కడ కూడి వచ్చిన ప్రతి నీ బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి నాయన. ఈ సండే స్కూల్ కార్యక్రమం అంతట్లో మీరు ఉన్నందుకై వందనాలు తెలియజేసుకుంటున్నాను నాయన. అవును నాయన, నమ్ముటని వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమన్న విశ్వాసంతో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకొచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచేయము, మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం మేము క్షమించము, మమ్ము సోదరులకు తీక కీడును తప్పించుము, ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవైనావు తండ్రి. ఆమేన్.
యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును.